వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నర్సీపట్నం మండలం జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సైతం స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా సెలవులు ఇవ్వకుండా విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా క్లాసులు నిర్వహిస్తున్నామని ఎంఈఓ తలుపులు తెలిపారు. 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు సైతం హాజరై తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులకు మిడ్ డే మీల్స్ ఐటమ్ అందజేస్తున్నామన్నారు. పలమనేరు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో జరుగుతున్న అటవీ అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించడానికి రాష్ట్ర అటవీ సంరక్షణ అధికారి చిరంజీవి చౌదరి, తిరుపతి అటవీ సంరక్షణ అధికారి సెల్వం, చిత్తూరు జిల్లా అటవీ అధికారి భరణి పలమనేరుకు వచ్చారు. ముసలమడుగు వద్ద కొనసాగుతున్న ఏనుగుల క్యాంప్ పనులపై పలమనేరు అధికారులకు పలు సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో పలమనేరు రేంజ్ ఆఫీసర్ నారాయణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అమెరికాలో ఇటీవల జరిగిన తానా సభ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో అనంతపురం జిల్లా విద్యార్థిని మొదటి బహుమతి సాధించింది. అనంతపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న రిత్విక పాటల పోటీల్లో అందరినీ మైమరిపించింది. దీంతో నిర్వాహకులు ఆదివారం మొదటి బహుమతి అందజేశారు. రిత్విక సినీ రచయిత చంద్రబోస్ దగ్గర కూడా పలు పాటలు పాడారు. విద్యా విధానంలో దేశానికి మోడల్ గా ఏపీ నిలిచేలా మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ దృష్టి సారించారని మంత్రి స్వామి తెలిపారు. ఒంగోలులోని జెడ్పీ సమావేశ మందిరంలో మంత్రి మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో జిల్లాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లలో మరమ్మతుల కోసం 17 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వం సరిగ్గా దృష్టి సారించకపోవడంతో అభివృద్ధి జరగలేదన్నారు. ఏఆర్ విభాగం పోలీస్ శాఖకు వెన్నెముక లాంటిదని చిత్తూరు ఎస్పీ మణికంఠ తెలిపారు. చిత్తూరు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన వార్షిక మొబిలైజేషన్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సిబ్బంది అధికారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందిని ప్రశంసా పత్రాలతో అభినందించారు. అడిషనల్ ఎస్పీ శివానంద కిషోర్, డీఎస్పీ చిన్ని కృష్ణ, మహబూబ్ బాషా పాల్గొన్నారు. రాజమండ్రి అప్సర థియేటర్లో తండేల్ సినిమా యూనిట్ సందడి చేసింది. సినిమా సక్సెస్ టూర్ లో భాగంగా హీరో నాగచైతన్య, దర్శకుడు చందు మొండేటి, నిర్మాత బన్నీవాసు, హాస్య నటుడు మహేష్లు హాజరై ప్రేక్షకులతో సందడి చేశారు. హీరో నాగచైతన్య దుల్లగొట్టేద్దామంటూ సినిమాలోని డైలాగ్లతో అభిమానులను అలరించారు. సినిమాను సూపర్ హిట్ చేసిన ప్రేక్షకుల ఆదరణ మరువలేనిదన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని న్యాయమూర్తులు దర్శించుకున్నారు. కాణిపాకానికి చేరుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, జిల్లా ఇన్ఛార్జ్ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. తర్వాత స్వామివారి శేషవస్త్రంతో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. నరసరావుపేట బైపాస్ రోడ్డు వద్ద బైక్ ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న హోంమంత్రి అనిత ప్రమాదాన్ని గమనించారు. తన కాన్వాయ్ను ఆపి బాధితుల దగ్గరికి వెళ్లారు. గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేశారు. వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. బాపట్ల పట్టణం శృంగారపురంలో ప్రతి నెల ఎండియు వాహనాల ద్వారా తెల్ల రేషన్ కార్డుదారులకు ఇచ్చే కందిపప్పు కొంత మొత్తం మాత్రమే ఇస్తున్నారని కార్డుదారులు వాపోతున్నారు. అన్ని చోట్ల సరిపడా కందిపప్పు ఇస్తుండగా తమకు మాత్రం స్టాకు అయిపోయిందని చెబుతున్నారని అన్నారు. అలాగే ప్రతి నెల 10వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయడం లేదని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కొలసపాడు మండలం మేదరమెట్లలోని సెయింట్ ఆర్నాల్డ్స్ పాఠశాల నందు ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ చిట్టిబాబు పాల్గొని విద్యార్థులకు పరిశుభ్రతపై వివరించారు. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు.